అది కాదు గోపి, ఏదో కోపంలో మాట జారాను, అదే పట్టుకుని కూర్చుంటావేంటి? ఏదో చిన్నపిల్లగా పొద్దు నుంచి. మీరేం మాట జారలే, మనసులో ఉన్న మాటే అన్నారు. నోరు మూసుకుని పడి ఉంటూ అన్నారు, పడి ఉంటారు. గోపి, గోపి, అరే నా మాట విను. ఇదిగో నాకు తెలియదా నీ సంగతి? నిన్ను నోరు మూసుకొని ఎలా అంటాను? నువ్వు లేకపోతే ఇల్లంతా ఏమైపోద్ది, మేమంతా ఏమైపోతాం? నా తమ్ముడి కోసం నువ్వేం వదిలేసుకున్నావు నాకు తెలీదా? చెప్పు. మురారి గారి మీద పిచ్చి ప్రేమతో నీకు పిల్లలు పుడితే ఆయన మీద ప్రేమ తగ్గిపోద్దని నాకు కూడా చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిరా గోపి. నా బంగారు, ఈ సంగతి మీ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ గొడవ చేస్తారోనని నువ్వు ప్రతి సంవత్సరం మీ ఇంటికి వెళ్ళి పిల్లలు పుట్టడానికి నోములు వ్రతాలు చేస్తున్నావు. ఇదంతా తెలియక అందరు నిన్ను గొడ్రాలంటుంటే నన్ను గొడ్రాలంటారేంటి? కానీ నా కన్ను కొడుకు, నేను వాడి కన్న తల్లిని. మురారి నన్ను అమ్మ అంటుంటే మన పెళ్లి మీద నేను పసిబట్టలతో కూర్చున్నానండి. మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర చెంగు అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మా అమ్మా అన్నాడండి. ఇంకంతే, మొత్తం మర్చిపోయాను. ఆ రోజు నుంచి మురారి నా కొడుకు, వాడు నా కొడుకండి. అప్పటి నుంచి వాడెప్పుడు నన్ను అమ్మ అన్నా చాలు, నేనంతా మర్చిపోతాను. వాడు నా కన్న కొడుకే. మురారి నా కడుపులో పుట్టలేదన్నమాట నేనెప్పుడో మర్చిపోయాను. మీరెప్పుడు ఎందుకంటారు? ఆ మాట చెప్పి నేను ఎంత బాధపడతారు. మురారుండగా నేను ఎలా కొట్టాలంటారండి? మీరైనా అర్థం చేసుకోండి. మా తల్లి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నన్ను పెడతారంటే మీరు మరి ఏంటి?